హలో స్టూడెంట్స్, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ను మెటీరియల్ యూజ్ చేసి పూర్తిగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఇది ఎస్ఏ క్వశ్చన్. దీనికన్నా ముందు మనము రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో యూజ్ చేసే టూల్స్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అవ్వాలంటే ఆ వీడియో కూడా మీరు లైక్ చేసుకోవచ్చు. సో మీ స్టడీ మేట్లో ముందుంచుకొని ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థం కావడానికి యూజ్ అవుతుంది. అలాగే వీలైనంత వరకు 1-2 సార్లు చూస్తే ఇంకా బాగా మీకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఈ చాప్టర్లో ఉండే ఈ 2 ఎస్ఏ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి explain briefly the various process of recombinant DNA technology. సో ఇది ఎస్ఏ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒకసారి దీని డెఫినేషన్ చూస్తే, జెనెటిక్ ఇంజనీరింగ్ ఇంక్లూడ్స్ ద టెక్నిక్ టు ఆల్టర్ ద జెనెటిక్ మెటీరియల్. సో జెనెటిక్ మెటీరియల్ను చేంజ్ చేయవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఈ ఆల్టర్ చేసినటువంటి జెనెటిక్ మెటీరియల్ను ఇంట్రొడ్యూస్ దిస్ మెటీరియల్ ఇంటూ హోస్ట్ ఆర్గానిజంలోకి ఇంట్రొడ్యూస్ చేసి అండ్ దస్ చేంజ్ ద ఫినోటైప్ ఆఫ్ ద హోస్ట్ యొక్క ఫినోటైప్ని ఇక్కడ మనము చేంజ్ చేయవచ్చు. సో ఫినోటైప్ మీన్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్. అంతకుముందు ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చేంజ్ అయిపోతాయి. సో ఈ ప్రాసెస్లో ఇట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. నెంబర్ 1, ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, కటింగ్ DNA at specific locations. Third one, amplification of gene of interest using PCR, insertion of recombinant DNA into the host cell, obtaining foreign gene product. Sixth one, downstreaming process. సో ఈ స్టెప్స్లో ముందుగా మనకు ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. DNA ఈజ్ జెనెటిక్ మెటీరియల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అదర్ macromolecules like RNA, proteins, etc. So therefore, to isolate DNA, the following steps are followed. సో ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ని ఐసోలేట్ చేయాలి. అంటే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం దీన్నే. ఇది ఎక్కడి నుంచి మనం తీసుకోవాలనుకుంటున్నామో అది ప్లాంట్ కావచ్చు, లేదా బ్యాక్టీరియల్ సెల్ కావచ్చు, లేదా ఫంగల్ సెల్స్ కూడా కావచ్చు. సో వాటి నుంచి మనము ఐసోలేట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ DNA ఎక్కడ ఉంటుందంటే ప్రోటోప్లాజంలో ఉంటుంది. సో ప్రోటోప్లాజంలో మనకు RNA ఉండవచ్చు, ప్రోటీన్స్ ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి అందులో నుంచి DNAను బయటికి తీసుకోవాలి. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ముందుగా సెల్స్ని రప్చరింగ్ చేయాలి. ఆ తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ రప్చరింగ్ చేయాలి. ఆ తర్వాత సైటోప్లాజం కంటెంట్స్ని కూడా సపరేట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత DNAని ఐసోలేట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో ముందుగా ద సెల్ వాల్స్ ఆర్ డైజెస్టెడ్ బై ట్రీటింగ్ విత్ ఎంజైమ్స్. సో ఎంజైమ్స్తో ట్రీట్ చేసి సెల్ వాల్స్ని డైజెస్ట్ చేయవచ్చు. సో ఒకవేళ మనం తీసుకోవాలనుకున్నటువంటి డిజైర్డ్ జీన్ బ్యాక్టీరియం సెల్స్లో ఉంటే దెన్ ద బ్యాక్టీరియా సెల్స్ ఆర్ ట్రీటెడ్ విత్ లైసోజైమ్ ఎంజైమ్. ఓకే, అలా కాకుండా మనకు డిజైర్డ్ జీన్ ప్లాంట్ సెల్లో ఉంటే ఆ ప్లాంట్ సెల్స్ ఆర్ ట్రీటెడ్ విత్ సెల్యులేజ్ ఎంజైమ్. ఒకవేళ ఫంగల్ సెల్స్లో ఉంటే మనం డిజైర్డ్ జీన్ దెన్ దట్ ఫంగల్ సెల్స్ ఆర్ ట్రీటెడ్ విత్ కైటినేజ్ ఎంజైమ్. సో ఎందుకంటే ఫంగల్ సెల్ వాల్స్ కైటిన్తో ఉంటాయి కాబట్టి కైటినేజ్ అనే ఎంజైమ్ను, ప్లాంట్ సెల్ వాల్స్ అనేవి సెల్యులేజ్తో ఉంటాయి కాబట్టి సెల్యులేజ్ అనే ఎంజైమ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ ఈ ఎంజైమ్ ట్రీట్మెంట్ ద్వారా మనకు సెల్ వాల్స్ అనేవి రప్చరింగ్ అయిపోయి ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్లో ఆల్ బయోలాజికల్ మెంబ్రెయిన్స్ ఆర్ డిజాల్వ్డ్ బై డిటర్జెంట్ లైసిస్ యూజింగ్ హై పవర్డ్ డిటర్జెంట్. సో ఇక్కడ మనకు డిటర్జెంట్ లైసిస్ను యూజ్ చేసి ఈ మెంబ్రెయిన్స్ను డిజాల్వ్ చేసేస్తాం. సో ఆ తర్వాత స్టెప్లో మనకు ఈ అదర్ పాలిమర్స్ అండ్ మ్యాక్రోమాలిక్యూల్స్ ఆర్ బి రిమూవ్డ్ యూజింగ్ స్పెసిఫిక్ ఎంజైమ్స్. ఇక్కడ మనకు సెల్ వాల్ రిమూవ్ అయిన తర్వాత అక్కడ మనకు అందులో మెయిన్గా రైబోన్యూక్లియస్ అంటే RNAs ఉండవచ్చు, ప్రోటీన్స్ ఉండవచ్చు, లిపిడ్స్ ఉండవచ్చు. వాటిని కూడా రిమూవ్ చేస్తే మనకు DNAను ఐసోలేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సైటోప్లాజంలో ఉన్నటువంటి RNAను రిమూవ్ చేయడం కోసము రైబోన్యూక్లియేజెస్ అనే ఎంజైమ్తో ట్రీట్ చేయాలి. ఆ తర్వాత ప్రోటీయేజెస్ అనే ఎంజైమ్స్తో ట్రీట్ చేయడం వల్ల ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ అయిపోతాయి. అదేవిధంగా లైపేజెస్ అనే ఎంజైమ్స్తో ట్రీట్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి లిపిడ్స్ కూడా డైజెస్ట్ అయిపోతాయి. సో మిగిలింది ఏంటంటే ఇంకా DNA కంటెంట్స్ మిగిలిపోయి ఉంటాయి. ద ప్యూర్ DNA ఈజ్ ప్రెసిపిటేటెడ్ బై యాడింగ్ చిల్డ్ ఇథనాల్. చల్లని ఇథనాల్ను యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే DNA ప్రెసిపిటేషన్ అవుతుంది. అంటే టెస్ట్ ట్యూబ్లో కింద స్టోర్ అయిపోతుంది. ద ప్రెసిపిటేటెడ్ DNA ఈజ్ రిమూవ్డ్ బై స్పూలింగ్ టెక్నిక్ ద్వారా. అంటే బయటికి స్పూన్ లాంటి ఒక పట్టకార లాంటి పదార్థంతో ఐటెంతో దాన్ని బయటికి తీయవచ్చు. సో ఆ విధంగా DNAను ఐసోలేట్ చేస్తాం. ఇప్పుడు DNA బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలా? ఇట్ కటింగ్ ఆఫ్ DNA అట్ స్పెసిఫిక్ లొకేషన్స్లో DNAను కట్ చేయవలసి ఉంటుంది.
సో అక్కడ చూడండి, ద ప్యూరిఫైడ్ డిఎన్ఏ ఈజ్ కట్ ఇంటూ ఎ నంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ బై రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. రెస్ట్రిక్షన్ అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి డిఎన్ఏ లొకేషన్స్లలో, ప్రత్యేకమైన ప్రదేశాల్లో డిఎన్ఏలను కత్తిరించే ఎంజైమ్స్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటాం. ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ 2 టైప్స్, ఎండోన్యూక్లియేజెస్, ఎక్సోన్యూక్లియేజెస్. ఎక్సోన్యూక్లియేజెస్లో డిఎన్ఏ 2 చివర్లలో డిఎన్ఏలను కత్తిరిస్తుంది. ఎండోన్యూక్లియేజెస్ 2 చివర్లు కాకుండా మధ్యలో ఎక్కడైనా సరే డిఎన్ఏ కత్తిరిస్తే వాటిని ఎండోన్యూక్లియేజెస్ అంటాం. ఇక్కడ మనకు యూజ్ చేస్తున్నది రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. సో దిస్ ఈజ్ కాల్డ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్. సో ఆ ఎంజైమ్ను యాడ్ చేసినప్పుడు ఆ డిఎన్ఏ మీదకి ఆ డిఎన్ఏను అది ఎంజైమ్ ఏం చేస్తుందంటే కట్ పీసెస్గా చేస్తుంది. ఆ ప్రాసెస్లో మనము రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్ అంటున్నాం. ద ప్రోగ్రెస్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్ ఈజ్ చెక్డ్ బై అగారోజ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్. సో ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఈ డిఎన్ఏ పీసెస్ను అగారోజ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ మిషన్ మీదకి పంపిస్తే అక్కడ మనకు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి సపరేషన్ కావడం జరుగుతుంది. జెల్ ఎలక్ట్రోఫోరసిస్. యాజ్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ నెగటివ్లీ ఛార్జ్డ్, దే ఆర్ ఫోర్స్డ్ టు మూవ్ టువర్డ్స్ పాజిటివ్లీ ఛార్జ్డ్ యానోడ్. సో ఇక్కడ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ఉండడం వల్ల ఈ అగరోజ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అనేది ఒక మిషన్, ఎలక్ట్రిక్ మిషన్ ఇది. ఈ మిషన్లోకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని వేసినప్పుడు వీటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే కరెంట్ పాస్ చేస్తామో ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ మూవ్స్ టువర్డ్స్ పాజిటివ్లీ ఛార్జ్ యానోడ్ సైడ్. అంటే యానోడ్ సైడ్ అంటే పాజిటివ్లీ ఛార్జ్ ఉన్నటువంటి సైడ్ అది, అండర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ అగరోజ్ మీడియం. సో ఈ అగరోజ్ మీడియం మీద వేసినప్పుడు ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే నెగిటివ్ వైపు నుంచి పాజిటివ్ వైపు, అంటే క్యాథోడ్ వైపు నుంచి యానోడ్ వైపు మూవ్ కావడం జరుగుతుంది. ఆ మూవ్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ది మాలిక్యులర్ వెయిట్ని బేస్ చేసుకొని అది మూవ్ కావడం జరుగుతుంది. అంటే హై మాలిక్యులర్ వెయిట్ ఉండేటివి తక్కువ దూరము స్ప్రెడ్ అవుతాయి, లో మాలిక్యులర్ వెయిట్ ఉండేటివి ఎక్కువ దూరము స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ద ఫ్రాగ్మెంట్స్ ఆర్ సెపరేటెడ్ బేస్డ్ ఆన్ దేర్ సైజ్ బికాస్ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ మూవ్ ఫర్దర్ దెన్ లార్జర్ ఫ్రాగ్మెంట్స్. సో స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కువ దూరము మూవ్ కావడం జరుగుతుంది. ఇక మనకి ఈ పిక్చర్లో కూడా మనం చూస్తున్నాం 1 2 3 4 అనేవి హోల్స్ అవి. సో వెల్స్ అంటాం. అంటే ఆ వెల్స్ మనం డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ అనేవి అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వైపు డిఎన్ఏ బ్యాండ్స్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. అయితే మనకు ఈ డిఎన్ఏ బ్యాండ్స్ మనకు ఎక్స్ప్రెస్ కావాలంటే మనం ఏం చేస్తున్నామంటే దాని మీదకి ఎథీడియం బ్రోమైడ్ అనే కెమికల్ను యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ద డిఎన్ఏ బ్యాండ్స్ ఆన్ అగరోజ్ జెల్ ఆర్ మేడ్ విజువలైజ్డ్ బై స్టెయినింగ్ విత్ ఎథీడియం బ్రోమైడ్తో స్టెయినింగ్ చేసినప్పుడు మనకు అండ్ ఎక్స్పోజింగ్ టు యూవీ లైట్. ఎథీడియం బ్రోమైడ్ వేసి యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు బ్రైట్ ఆరెంజ్ కలర్స్తో మనకు బ్యాండ్స్ కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఏ సైజులో ఆ బ్యాండ్ ఉందో అనేది దాన్ని బట్టి మనము ఎంత దూరం డిస్టెన్స్ మూవ్ అయింది కూడా దీన్ని తెలుసుకోవచ్చు. అలాగే చూసుకుంటే desired DNA fragment can be selected by southern blotting technique. ఈ సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ ద్వారా మనకు డిజైర్డ్ జీన్ను ఐసోలేట్ చేస్తాం, అంటే సపరేట్ చేసుకుంటాం లేదా సెలెక్ట్ చేసుకుంటాం. ద సెలెక్టెడ్ డిఎన్ఏ ఈజ్ కట్ ఫ్రమ్ అగరోజ్ జెల్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ జెల్ పీస్. దిస్ స్టెప్ ఈజ్ కాల్డ్ ఎల్యూషన్. సో ఎల్యూషన్ మీన్స్ సపరేట్ చేయడం, సెలెక్ట్ చేసుకోవడము. సో అగరోజ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ మీద మనకు బ్యాండ్స్ అనేవి అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి బేస్డ్ ఆన్ దేర్ మాలిక్యులర్ వెయిట్ ద్వారా అవి మూవ్ అయిపోయి ఉంటాయి. సో తక్కువ సైజులో ఉన్నటివి ఎక్కువ దూరము, ఎక్కువ సైజులో ఉన్నటివి తక్కువ దూరం ప్రయాణిస్తాయి. సో దాన్ని బట్టి మనకు డిజైర్డ్ జీన్ ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కోసం మనం యూజ్ చేస్తున్నాం సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. ఈ సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ ద్వారా ఐసోలేట్ మనం డిజైర్డ్ డిఎన్ఏని సెలెక్ట్ చేసుకోవడాన్ని ఎల్యూషన్ అంటున్నాం. ఎల్యూషన్. సో ఇప్పుడు మనకు ఏదేమైనప్పటికీ ఈ 1-2 స్టెప్స్ ద్వారా డిజైర్డ్ జీన్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ డిజైర్డ్ జీన్ అనేది సింగిల్ పీస్లో ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ పీస్ ఏదైనా కారణం వల్ల మిస్ అవుతే మళ్ళీ మనం ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి సో దానికోసమని మనకు థర్డ్ స్టెప్కి వెళ్తాం. ఈ థర్డ్ స్టెప్ ఏంటంటే యాంప్లిఫికేషన్ ఆఫ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై యూజింగ్ పీసీఆర్ టెక్నిక్. మనం ఎప్పుడైతే ఒరిజినల్స్ సర్టిఫికేట్ మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే జిరాక్స్ చేసి మనం దాచిపెట్టుకుంటామో సో అలాగే ఇక్కడ కూడా డిజైర్డ్ జీన్ను మల్టిప్లికేషన్ చేసే ప్రాసెసే పీసీఆర్ టెక్నిక్. పీసీఆర్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ద సెలెక్టెడ్ డిఎన్ఏ ఈజ్ మల్టిప్లైడ్ బై యూజింగ్ పీసీఆర్. పీసీఆర్ మీన్స్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. పీసీఆర్ మీన్స్
polymerase chain reactions. In this process, multiple copies of a gene can be produced by using the gene to be amplified. Amplified అంటే డబలింగ్ చేసుకోవడం, మల్టిప్లై చేసుకోవడం. ఓకే, ఇట్ రిక్వైర్స్ ఈ పీసీఆర్ టెక్నిక్లో ఏమేమి కావాలంటే 2 sets ఆఫ్ ప్రైమర్స్, 2 ప్రైమర్స్ కావాలి, డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ కావాలి. సో అలాగే ఇక్కడ మనకు ఈ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ని ఎక్కడి నుంచి ఐసోలేట్ చేసి ఉంటారు అంటే థర్మోఫిలిక్ బ్యాక్టీరియా, ఇంకా చెప్పాలంటే థర్మస్ అక్వాటికస్ అనే ఒక బ్యాక్టీరియాని యూజ్ చేస్తాం. థర్మస్ అక్వాటికస్ అనే బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేయబడిన ఎంజైమే ఇక్కడ మనకు ట్యాక్ పాలిమరేజ్. ట్యాక్ అంటే థర్మస్ అక్వాటికస్, టీఏక్యూ, థర్మస్ అక్వాటికస్ నుంచి ఐసోలేట్ చేయబడిన బ్యాక్టీరియా ఎంజైమే డిఎన్ఏ పాలిమరేజ్. దాన్ని మనము ట్యాక్ పాలిమరేజ్ అని కూడా అంటాం. అలాగే డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్, దాన్ని డిఎన్టీపీస్ అంటాం. సో ఇన్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ థర్మోసైక్లర్. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, పీసీఆర్ టెక్నిక్లో యూజ్ చేయబడే ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే థర్మోసైక్లర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ దేనికోసం యూజ్ చేస్తున్నారు అంటే డిజైర్డ్ జీన్ను మల్టిప్లై చేయడం కోసం థర్మోసైక్లర్ అనే ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తాం, లేదా ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ డిఎన్ఏ డిజైర్డ్ డిఎన్ఏ అనేది యాంప్లిఫికేషన్ జరుగుతుంది. ఓకే, ఆ టెక్నిక్ పేరే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో ఇక్కడ మనకు ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేట్ జీన్ ఇంటూ ఏ వెక్టార్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మోర్ నెంబర్ ఆఫ్ కాపీస్ వచ్చింటే మనకు పాలిమరేజ్ పీసీఆర్ టెక్నిక్ ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఐసోలేట్ చేయబడినటువంటి జీన్ను వెక్టార్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం. సో యాంప్లిఫైడ్ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఈజ్ లైగేటెడ్ విత్ ఏ వెక్టార్ ఫర్ ఫర్దరింగ్ క్లోనింగ్. లైగేటెడ్ మీన్స్ లైగేజ్ అనే ఎంజైమ్, ఇందాక మనం ఒక ఎంజైమ్ని తెలుసుకున్నాం, ఏంటది ఎండోన్యూక్లియేజెస్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ డిఎన్ఏను ఫ్రాగ్మెంట్స్గా చేస్తాయి. అంటే జెనెటిక్ మెటీరియల్స్ను ముక్కలుగా చేయడానికి ఉపయోగపడేది రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. అయితే ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మళ్ళీ జెనెటిక్ మెటీరియల్స్ మళ్ళీ తిరిగి అతికించడానికి యూజ్ చేసే ఎంజైమ్ వచ్చేసి లైగేజ్. లైగేజ్ అనే ఎంజైమ్ని యూజ్ చేసి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మళ్ళీ అతికించవచ్చు. ఆ ప్రాసెస్నే లైగేషన్ అంటున్నాం. సో ద యాంప్లిఫైడ్ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఈజ్ లైగేటెడ్ విత్ ఏ వెక్టార్. ఓకే, సో వెక్టార్ యూజ్ చేసి మనము అక్కడ లైగేషన్ ప్రాసెస్ గురి చేస్తే ఈ డిఎన్ఏ డిజైర్డ్ డిఎన్ఏ అనేది వెక్టార్పై అతుక్కుంటుంది. దాన్ని మనం లైగేషన్ ప్రాసెస్ అంటాం. వెక్టార్ యాక్ట్ యాజ్ ఎ వెహికల్ టు క్యారీ డిజైర్డ్ జీన్ ఇంటూ ద హోస్ట్. సో ఇక్కడ వెక్టార్ అంటే ఏంటి, ఇది ఒక వెహికల్. ఏం చేస్తుంది ఇది, ఇట్ క్యారీ ద డిజైర్డ్ జీన్ ఇంటూ ద హోస్ట్. సో ఇక్కడ మనకు కామన్లీ యూజ్డ్ వెక్టార్స్ ఏవి అంటే ప్లాస్మిడ్ పీబీఆర్ 322, ప్లాస్మిడ్స్ పీబీఆర్ 322, కాస్మిడ్స్, ఓకే, కోలిఫేజ్ ల్యాండా. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం బిఫోర్ వీడియోలో. అంటే టూల్స్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనే ఎస్ఏ క్వశ్చన్ కూడా డిస్కస్ చేశాము. మీకు ఎవరైనా మిస్ అయిన వాళ్ళంటే ఆ వీడియో కూడా చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మొత్తానికి ఏదేమవుతుందంటే ప్లాస్మిడ్స్ ద్వారా ఇక్కడ మనకు ప్లాస్మిడ్స్ ద్వారా లేదా పీబీఆర్ 322 అంటే ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్స్ ద్వారా కానీ మనకు ఈ డిజైర్డ్ జీన్ను ఇంట్రొడ్యూస్ చేసినాం. నెక్స్ట్, ద ప్లాస్మిడ్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ సెల్ బై డైజెస్టింగ్ ద సెల్ వాల్. ఇక్కడ మనకు ఈ రీకాంబినెంట్ డిఎన్ఏను ప్లాస్మిడ్కి ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసింటామో లేదా ఇన్సర్ట్ చేసింటామో దానిని ఆర్డిఎన్ఏ అంటాం. ఈ ఆర్డిఎన్ఏను మనం బ్యాక్టీరియాలోకి పంపించాలంటే బ్యాక్టీరియా సెల్ వాల్ అనేది అక్కడ ఆ ప్లాస్మా మెంబ్రేన్ అనేది రెండరింగ్ని చూపిస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ వాల్ను డైజెస్ట్ చేయాలి. డైజెస్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం, లైసోజైమ్ అనే ఎంజైమ్ని యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ సబ్జెక్టెడ్ టు సెంట్రిఫ్యూగేషన్. ఈ రెండు ప్రాసెస్లో గురి చేస్తే ఓకే ఈ ప్లాస్మిడ్ అనేది అంటే ఆర్డిఎన్ఏ అనేది బ్యాక్టీరియం సెల్లోకి ఇంట్రొడ్యూస్ అయిపోతుంది. ఇక్కడ మనకి చూసిన ఈ పిక్చర్ ఏంటంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్, ఇది పీసీఆర్ టెక్నిక్. ఈ పీసీఆర్ టెక్నిక్లో మనకు మెయిన్గా 3 స్టెప్స్ ఉన్నాయి: డీనాచురేషన్, అన్నీలింగ్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రైమర్స్. సో డీనాచురేషన్ అంటే ఈ బాండ్స్ అనేవి క్లీవ్ కావడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి కదా, అవి క్లీవ్ కావడం వల్ల 2 డిఎన్ఏ స్ట్రాండ్స్ సపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత వీటికి ప్రైమర్స్ను యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్రైమర్స్ 2 ప్రైమర్స్ అంటాం. ఆ ప్రైమర్స్ యూజ్ చేసి ఆ డిఎన్ఏ స్ట్రాండ్ కొత్త స్ట్రాండ్ ఎక్స్టెండ్ కావడాన్నే మనం ఏమంటున్నామంటే అన్నీలింగ్ ఆఫ్ ప్రైమర్స్ అంటున్నాం. ఆ తర్వాత ఎక్స్టెన్షన్. సో 2 స్ట్రాండ్స్ కొత్త స్ట్రాండ్స్ తయారవుతాయి. అంటే 2 కాపీస్ నుంచి ఒక సెట్ నుంచి 2 సెట్స్ తయారవుతాయి. దాన్ని మనం ఇక్కడ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటున్నాం.
సో చూడండి ఇక్కడ ద ఐసోలేటెడ్ ప్లాస్మిడ్ ఈజ్ కట్ విత్ ద సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్. సో ప్లాస్మిడ్ మనం ఎలా యూజ్ చేస్తున్నామంటే ఇవి కూడా బ్యాక్టీరియంస్లలో ఉంటాయి ఈ ప్లాస్మిడ్స్ అనేవి. సో బ్యాక్టీరియంలో ఉండే ప్లాస్మిడ్స్ మనం ఐసోలేట్ చేసి మనం ఇక్కడ డిజైర్డ్ జీన్ కోసం కటింగ్ కోసం ఏ ఎంజైమ్స్ అయితే యూజ్ చేసామో అదే ఎంజైమ్ని ఇక్కడ సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసి ప్లాస్మిడ్ని కట్ చేస్తాం. సో దీనికోసం అంటే టు ఐసోలేట్ ద డిజైర్డ్ జీన్. సో ఇక్కడ మనకు స్టికీ ఎండ్సే ఫామ్ అవుతాయి. స్టికీ ఎండ్స్ బ్లంట్ ఎండ్స్ అని టూ టైప్స్ ఉంటాయి కటింగ్స్. సో స్టికీ ఎండ్సే ఈ ఎక్స్పెరిమెంట్లో యూజ్ అవుతాయి. ద జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే డిజైర్డ్ జీన్ అండ్ కట్ వెక్టార్ ఆర్ మిక్స్డ్ అండ్ లైగేజ్ ఈజ్ యాడెడ్. సో రెండింటిని మిక్స్ చేసి లైగేజ్ యాడ్ చేస్తే లైగేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. దాని ప్రాసెస్ వల్ల rDNA, దాని రీకాంబినెంట్ DNA అని, కైమరిక్ DNA లేదా cDNA అని కూడా వీటికి పేర్లు. సో మిక్స్డ్ DNA అంటాం. సో DNA అనేది మనకు rDNA రీకాంబినెంట్ DNA ఫామ్ అయింది. ఇప్పుడు ఈ రీకాంబినెంట్ DNA ఏం చేస్తున్నాం, ఇన్సర్షన్ చేయాలా. ఇన్సర్షన్ ఆఫ్ రీకాంబినెంట్ DNA ఇంటూ హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ హోస్ట్ సెల్ ఈజ్ ఈ కోలై. ఎక్కువ శాతం ఎక్స్పెరిమెంట్స్లో ఈ కోలై మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో DNA బీయింగ్ ఏ హైడ్రోఫిలిక్ కెనాట్ పాస్ త్రూ సెల్ మెంబ్రేన్. DNA హైడ్రోఫిలిక్ కాబట్టి ఈ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ద్వారా లేదా ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా అది పాస్ కాలేదు కాబట్టి ద బ్యాక్టీరియం సెల్స్ ఆర్ మేడ్ competent to take DNA by treating them divalent cation such as calcium. సో కాల్షియంతో ట్రీట్ చేస్తే బ్యాక్టీరియం సెల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో ద కాంపిటెంట్ సెల్స్ ఆర్ మిక్స్డ్ విత్ rDNA అండ్ ఇంక్యుబేటెడ్ ఆన్ ఐస్ ఫాలోడ్ బై ప్లేసింగ్ దెమ్ బ్రీఫ్లీ అట్ 42 degrees సెంటిగ్రేడ్. అంటే కొద్దిసేపు ఐస్లో ఉంచాలి, మరి కొద్ది కాలము టెంపరేచర్కి హీట్ షాక్ గురిచేయాలి. సో హీట్ షాక్ ఐస్లో ఉంచడం, ఈ రెండు ప్రాసెస్తో గురి చేసినప్పుడు ఓకే దిస్ ప్రాసెస్ ఫోర్సెస్ rDNA ఇంటూ కాంపిటెంట్ సెల్స్. సో రీకాంబినెంట్ DNAను బ్యాక్టీరియం సెల్స్లోకి ఫోర్స్తో ఎక్కించడం జరుగుతుంది. ద అలైన్ DNA కెన్ ఆల్సో బీ ఇంట్రొడ్యూస్డ్. సో ఈ ఆ రీకాంబినెంట్ DNAను ఈ ఇంట్రొడ్యూస్ చేయడం కోసము ఇతర టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఆ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయంటే మైక్రో ఇంజెక్షన్ మెథడ్ ఫర్ యానిమల్ సెల్స్లో అయితే మైక్రో ఇంజెక్షన్ ద్వారా, అదేవిధంగా ప్లాంట్ సెల్స్లో అయితే జీన్ గన్ ఆర్ బయోలిస్టిక్ మెథడ్ ద్వారా, అలాగే మనకు అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్. సో ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ కోసం అని చెప్పి డిజార్మ్డ్ TI ప్లాస్మిడ్ను యూజ్ చేస్తున్నాం అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ నుంచి. అదేవిధంగా డిజార్మ్డ్ రిట్రోవైరసెస్ ఫర్ యానిమల్స్లో అయితే డిజార్డ్ రిట్రోవైరసెస్ ద్వారా కూడా మనకు ఈ రీకాంబినెంట్ DNAను హోస్ట్ సెల్లోకి ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. అలాగే చూసుకుంటే ఈ సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్, మరి ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి హోస్ట్ సెల్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ కెన్ బి సెలెక్టెడ్ విత్ ద సెలెక్టబుల్ మార్కర్. ఒక మార్కర్ అనేది ఐడెంటిఫికేషన్ కోసం, అంటే ప్లాంట్ సెల్స్ని లేదా rDNA ఉన్నటువంటి డిజైర్డ్ జీన్ ఉన్నటువంటి హోస్ట్ సెల్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మార్కర్స్ని యూజ్ చేస్తాం. సో యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్ యాక్ట్ యాజ్ సెలెక్టబుల్ మార్కర్స్. ఇక్కడ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఉన్న జీన్స్ ఉన్నటువంటి ఈ సెల్స్ అనేవి మార్కర్స్గా యూజ్ చేస్తున్నాయి. ఇఫ్ రికాంబినెంట్ DNA హ్యాజ్ రెసిస్టెన్స్ టు యాంటీబయోటిక్, ఎగ్జాంపుల్ ampicillin, then the cells are grown on agar plates containing ampicillin. Only transformants will grow and hence are selected. ఇక బాగా అర్థం చేసుకోవాలి మనము. డిజైర్డ్ జీన్ అనేది రెసిస్టెంట్ జీన్ అనుకోండి యాంపిసిలిన్కు, అప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో rDNA ఉన్నటువంటి హోస్ట్ సెల్స్, వాటిని యాంపిసిలిన్ ఉన్నటువంటి అగార్ ప్లేట్స్ మీద ఉంచినప్పుడు వేటిలో అయితే యాంపిసిలిన్ జీన్ రెసిస్టెంట్ జీన్ ఉంటుందో అవి మాత్రమే సర్వైవ్ అవుతాయి, మిగతావన్నీ కూడా సర్వైవ్ కాలేవు. కాబట్టి ఆ విధంగా మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఏవైతే సర్వైవ్ అయ్యి ఇంకా లైవ్ కండిషన్లో ఉంటాయో వాటిని మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు యాంపిసిలిన్ అనేది సెలెక్టబుల్ మార్కర్గా యూజ్ చేయబడింది. ఓకే, సో ఇంకా కొంచెం ప్రాసెస్ ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు. సో లైగేషన్ ఆఫ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ రెస్ట్రిక్షన్ సైట్ ఇన్ వన్ ఆఫ్ టూ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్స్ హెల్ప్స్ ఇన్ సెలెక్టింగ్ ట్రాన్స్ఫర్మెంట్స్ విత్ డిజైర్డ్ జీన్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మెంట్స్ వితౌట్ ద డిజైర్డ్ జీన్. సో ఇది మీరు అవసరం అనుకుంటే యాడ్ చేయవచ్చు, లేదనుకుంటే రాయకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే
లేదు, ఇది కొంచెం ఎక్స్ట్రా మ్యాటరే, కొంచెం ఇది లెంతీగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే సెలెక్టబుల్ మార్కర్స్ ద్వారా, అంటే మార్కర్స్ యూజ్ చేసుకొని డిజైర్డ్ జీన్ ఏ విధంగా ఐసోలేట్ చేయవచ్చు అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో ఇచ్చారు. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మీకు అవసరం అనుకుంటే ఇది కొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే థియరీ పార్ట్ కాబట్టి ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే కొంచెం ధైర్యంగా సెలెక్ట్ చేసుకోవాల్సి అయినటువంటి వాళ్ళని చెప్పవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇన్స్ట్రక్షనల్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ బీటా గ్యాలక్టోసిడేజ్ మే బీ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ విత్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ కాలనీ హైబ్రిడైజేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. ఇక మనకు బీటా గ్యాలక్టోసిడేజ్ అనే ఎంజైమ్ను యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆబ్టైనింగ్ ఫారిన్ జీన్ ప్రోడక్ట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ సెలెక్టింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్, ద కండిషన్స్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టార్గెట్ ప్రోటీన్ ఆర్ ఆప్టిమైజ్డ్. The transformed cells are grown in small scale in laboratory. These cells are used for a large scale production of protein using bioreactors. సో బయోరియాక్టర్స్ని యూజ్ చేసుకుని ఎక్కువ మొత్తంలో మనకు ఈ జీన్ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తున్నాం. మొత్తం ఈ బయోటెక్నాలజీ అంతా కూడా డిజైర్డ్ జీన్ను ఒక ప్లాంట్లో నుంచి ఇంకొక ప్లాంట్లోకి, అంటే ఒక ఆర్గనిజం నుంచి ఇంకొక ఆర్గనిజంలోకి డిజైర్డ్ జీన్ ఇంట్రడ్యూస్ చేసి దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ని మనము యూజ్ చేసుకోవడం, సో అదే ప్రాసెస్లోని ఇక్కడ మనకు ల్యాబొరేటరీలో ఎక్కువ మొత్తంలో ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేయడం కోసం బయోరియాక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత మనకు చివరగా డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అని ఉంది. ద ప్రోటీన్ సింథసైజ్డ్ in the cells is separated and purified, so which is collectively referred to as downstreaming process. So downstreaming process లో ప్రోటీన్ సింథసైజ్డ్ ఇన్ ద సెల్స్, అంటే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసి ప్యూరిఫై చేయడం, మొత్తం ప్రాసెస్ని డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటాం. ద ప్రొడక్ట్ ఈజ్ ఫార్ములేటెడ్ విత్ సూటబుల్ ప్రిజర్వేటివ్స్. సో ఇది ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం, ఫార్ములేటెడ్ విత్ సూటబుల్ ప్రిజర్వేటివ్స్ అండ్ సబ్జెక్టెడ్ టు క్లినికల్ ట్రయల్స్ అండ్ రిలీజ్డ్ ఇన్ టు మార్కెట్. సో సూటబుల్ ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేయడము, అదేవిధంగా గురి చేయడము, ఆ తర్వాత అన్ని సక్సెస్ అవుతే అప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. స్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో క్వాలిటీ కంట్రోల్ అనేది చాలా స్ట్రిక్ట్గా యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ పిక్చర్ మనకి ఏంటంటే rDNA టెక్నాలజీ ప్రాసెస్లో మనకు ఎలా జరుగుతుంది అనేది. సో ఇక్కడ మనకు ఇది చూస్తుంటే ఇది ప్లాంట్ సెల్ కావచ్చు, బ్యాక్టీరియల్ సెల్ కావచ్చు, ఫంగల్ సెల్ కావచ్చు. ఇది డిజైర్డ్ జీన్. సో డిజైర్డ్ జీన్ ఇలా ఉంటే దాన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ద్వారా ముక్కలు చేసినప్పుడు ఒక పీస్ మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఫారిన్ DNA విత్ స్టికీ ఎండ్స్. అలాగే ఇది హోస్ట్ సెల్ నుంచి తీసుకున్నటువంటి వెక్టార్, దీన్నే వెహికల్ అన్నాం కదా. సో ఈ వెక్టార్ అనేది ఏం చేస్తుందంటే దీన్ని యాక్సెప్ట్ చేసి, అంటే ఇక్కడ చూడండి ఈ రెండు మిక్స్ అయిపోయిన ఏర్పడేదే rDNA అంటున్నాం. ఈ కింద మనం చూస్తున్నది ఇది rDNA. ఈ rDNAను మళ్ళీ మనం ఏం చేయాలి, హోస్ట్ సెల్లోకి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఇక్కడ యూజ్ చేసే ఎంజైమ్ వచ్చేసి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. ఇక్కడ వచ్చేసి లైగేజ్ అనే ఎంజైమ్ యూజ్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో మనము లైగేషన్ అంటాం. ఇక్కడ చూడండి లైగేజెస్ అని. సో లైగేషన్ ప్రాసెస్కి గురి చేస్తాం. ఆ తర్వాత హోస్ట్ సెల్లోకి ఈ బ్యాక్టీరియం ఈకోలై అనేది ఇక్కడ హోస్ట్ సెల్గా పనిచేస్తుంది. దీనిలోకి rDNAని పంపించి అప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అంటాం. వీటిని ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అంటున్నాం. ది అండర్గోస్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఒకసారి మల్టిప్లై అయినప్పుడు 2 బ్యాక్టీరియం సెల్స్ ఫామ్ అయినాయి. మరి 2 బ్యాక్టీరియం సెల్స్లో ఎక్కడ డిజైర్డ్ జీన్ ఉందనేది తెలియదు, కాబట్టి దాన్ని తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ సెలెక్టబుల్ మార్కర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఓకే, ఇది స్టూడెంట్స్, ఇది ఎస్ఏ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఐడెంటిఫై చేసుకొని కొంచెం 2-3 టైమ్స్ చూస్తే కానీ ఇది అర్థం కాదు. సో ఇక్కడ చూసినట్టు ఈ పారాగ్రాఫ్ మనం రాయకపోయినా ఏం కాదు. ఇదేంటంటే పూర్తిగా సెలెక్టబుల్ మార్కర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని కూడా మనం అనవచ్చు. కాబట్టి మనకు నా ఉద్దేశంలో ఇదైతే అవసరం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మనకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.